హలో మూవీ లవర్స్. మా విశాల్ ఫూరియా డైరెక్షన్లో కాజోల్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఇది. శైతాన్ యూనివర్స్లో భాగంగా 2024లో వచ్చిన ఫస్ట్ మూవీ సైతాన్ తర్వాత ఆ ఫ్రాంచైజీలో నెక్స్ట్ వచ్చిన సెకండ్ మూవీనే మా. రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేన్ గుప్తా సపోర్టింగ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక సూపర్ న్యాచురల్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్. 2 hours 15 minutes డ్యూరేషన్ ఉంది మూవీ. తన కూతుర్ని కాపాడుకోవడం కోసం దుష్ట రాక్షస శక్తులతో చేసే పోరాటంలో ఎంతకైనా తెగించే ఒక తల్లి కథ ఈ మూవీ. కథ వినగానే ఈ టెంప్లెట్ లో మనం ఆల్రెడీ చాలా సినిమాలు చూసేసాం కదా అనిపించింది కదా మీకు కూడా? నాకు కూడా అలాగే అనిపించింది. మూవీ చూడడం ఫినిష్ అయ్యాక ఓవరాల్ గా నాకైతే ఇదేం సినిమారా బాబు, అసలేం తీయాలనుకున్నారు, అసలేం తీశారు అనిపించింది. తనెంత బాగా యాక్ట్ చేసినా కూడా హారర్ జానరాలో కాజోల్ డెబ్యూ అయితే వర్కౌట్ అవ్వలేదు. హారర్ ఎలిమెంట్స్ మీద, విఎఫ్ఎక్స్ మీద తీసుకున్న కేర్ స్టోరీ స్క్రీన్ ప్లే మీద తీసుకోపోవడంతో ఈ మూవీ ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసేలా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ విశాల్ ఫూరియా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ కూడా ఇంప్రెసివ్ గా ఏం లేదు, ఎడిటింగ్ కూడా బాలేదు. ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే కథ రొటీన్ గానే ఉన్నా కూతురికి ఏదైనా సమస్య వస్తే ఆ కూతుర్ని కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఎంతకైనా తెగిస్తుంది, ఎలాంటి క్లిష్ట పరిస్థితులకైనా ఎదురెళ్లి పోరాడుతుందనే పాయింట్కి మైథలాజికల్ టచ్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. కూతుర్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేసే తల్లిగా కాజోల్ ఆ క్యారెక్టర్ లో వండర్ఫుల్ గా పెర్ఫామ్ చేసింది. ఫస్ట్ హాఫ్ లో సింపుల్ గా, సెకండ్ హాఫ్ లో ఫెరోషియస్ గా తన యాక్టింగ్ బాగుంది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో విజువల్ గా, క్వాలిటీగా, గ్రాండ్ గా ఉంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉంది, విఎఫ్ఎక్స్ కూడా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా బాగున్నాయి. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ రొటీన్ గా ఉండడం, బోర్ కొట్టించిన అవుట్డేటెడ్ నేరేషన్, స్లో నేరేషన్ తో విసుగు తెప్పించిన ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లో కూడా ప్రీ క్లైమాక్స్ ముందు వరకు ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్థం కాకుండా కథ నడపడం కోసం కావాలనే సీన్స్ ఇరికించినట్టు ఉండడంతో పాటు ఆ వచ్చే సీన్స్ కూడా చాలా ల్యాగ్ గా ఉండడం. క్లైమాక్స్ ని ఎగ్జైటింగ్ గానే ప్లాన్ చేశారు, కానీ దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోవడంతో క్లైమాక్స్ కూడా తేలిపోవడం ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్ గా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు సినిమా. కంపల్సరీగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఏం కాదు ఇది. సో ఫ్యాంటసీ హర్రర్ జానరా మూవీస్ నచ్చేవాళ్ళు ఓటీటీలో వచ్చాక ఈ మూవీని ట్రై చేయడం బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.